హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. నేను మీ నందు. అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేటప్పటికి కుక్ విత్ జాతిరత్నాలు సండే ఎపిసోడ్ రివ్యూ. ఫుల్ రివ్యూ ఇచ్చేస్తాను, చాలా సింపుల్ గా ఇచ్చేస్తాను. ఎందుకంటే కళ్యాణ్ తనుజ లేరు కాబట్టి ఈ ఎపిసోడ్ లో. అండ్ డిమాండ్ పవన్ ఈ ఎపిసోడ్ లో ఇరక్కొట్టాడు అనుకోవచ్చు. చాలా బాగా వంట చేయటం కానీ ఏమంటారు, తను నడుచుకునే తీరు కానీ చాలా బాగా నచ్చింది నాకు. అంటే తన వంట ఏందో తనేంటో ఎక్కువగా మాట్లాడకుండా చాలా సైలెంట్ కిల్లర్ లాగా చేశాడు అనిపించవచ్చు డిమాండ్ పవన్ దీంట్లో. అసలు తనకి ఎంత స్కోర్ వచ్చింది, ఏం వండాడు, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోలో నాకు నచ్చినవి కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్తాను. అవన్నీ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వచ్చేస్తే ఇక జడ్జెస్ అందరూ వచ్చారు. మన యాంకర్ ప్రదీప్ వస్తాడు, ఇక జడ్జెస్ అందరూ వస్తారు, అందరూ డ్యాన్స్ వేసుకుంటా వస్తారు. ఇక అందరూ ఇంకా జాతిరత్నాలు వస్తారనమాట. జాతిరత్నాల్లో మనకు తెలుసు, ఈ జాతిరత్నాల్లో ఉండేది ఎవరంటే ఈ గౌతమిని తీసేసి గోమతిని తీసేసి ఎందుకనో మన దీక్షిత అని పెట్టారు. దీంట్లో దీక్షిత అని పెట్టారు, గోమతిని తీసేశారు. సరేనని వాళ్ళు వచ్చారు, డాన్స్ వేసుకుంటా వస్తారు, అక్కడ స్క్రిప్ట్ చేస్తారు. ఎందుకనో హరి నాకు ప్రతిసారి నేను చెప్తున్నాను, హరి రామ్ చరణ్ డాన్స్ ని చాలా ఒక కామెడీ బిట్ గా ఉపయోగించుకుంటున్నాడు. అది ఎందుకు నాకు నచ్చట్లేదు. మరి అది కళ్యాణ్ గురించి చేస్తున్నాడు, తన డాన్స్ పెట్టిన ఎగతాలు చేయాలని అనుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. నాకు ఎందుకో కొంచెం ఓవర్గా శనివారం ఎపిసోడ్ చాలా క్వైట్ గా ఎక్కడ కామెడీ ఉండాలో, ఎక్కడ కామెడీ ఉండకూడదో, ఎక్కడ ఉండాలో అన్నట్టు అనిపించింది. ఆదివారం ఎపిసోడ్ కొంచెం ఓవర్ గా అనిపించింది. అంటే ఇమాన్యుల్ కానీ అండ్ హరి కానీ వీళ్ళంతా కొంచెం ఓవర్ గా చేసినట్టు అనిపించింది నాకు. తర్వాత వీళ్ళు డ్యాన్స్ వేసుకుంటారు, అక్కడ కొంచెం కామెడీ స్కిట్ అవుతుంది. ఇంకా లోపలికి వెళ్ళమంటారు, మీ కుక్స్ రావాలి కదా, కుక్స్ వచ్చినాక మీరు లోపలికి వెళ్ళండి అని చెప్తారు. వేషాలు వేసుకోమంటారు అనమాట, అదే వెజిటేబుల్ వేషాలు. ఇంకా ఇమాన్యుల్ వచ్చి వంకాయ, రీతు వచ్చి కార్న్, హరి వచ్చి క్యారెట్, సుహాసిని వచ్చి కోకోనట్, ఇంకొకళ్ళు దీక్షిత అనే అమ్మాయి వచ్చి క్యాప్సికమ్. ఇలా వేసుకుంటారనమాట. ఇంకా లోపల వేసుకున్నాక ఇంకా కుక్స్ వస్తారు. కుక్స్ వచ్చినాక అందరు కుక్స్ని పరిచయం చేసుకుంటారు. పరిచయం చేసుకున్నాక డిమాండ్ పవన్ కూడా అందరు పరిచయం చేసుకుంటారు. డిమాండ్ పవన్ కానీ అందరూ ఏం చేస్తున్నారు ఏంటి అంటే బాగా ఎక్సైట్మెంట్గా ఉన్నాం సార్, వంట చేసి అంటే సంజయ్ గారి వంటనే ఒకటి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే. సరే అయితే మీరు వంట చేయాలంటే జాతిరత్నాలు కదా, అదే జాతిరత్నం మీకు పక్కన ఉండాలి కదా, జోడీకి సంబంధించిన టాస్క్ జరుగుతుంది అని చెప్పి ఒక 5 బాక్సులు ఒకటి పెడతారు. 5 బాక్సులు జడ్జి దగ్గర ఉంటాయి. ఒక బాక్స్లో నెంబర్స్ ఉంటాయి అనమాట. ఆ నెంబర్స్ 1 or 2, 3, 4 అలా నెంబర్స్ వస్తే మనకి తేజు గారికి 1 వస్తుంది. తేజు గారికి 1 రాగానే తేజు ఎవరిస్తారు, శ్రీదేవి గారు ఇస్తారనమాట. తేజుకి శ్రీదేవి గారు ఇస్తే శ్రీదేవి గారు వస్తే తనకి క్యారెట్ వస్తుంది. అంటే వాళ్ళు ఎవరైతే వద్దు అనుకున్నారో వాళ్ళే వస్తారనమాట. తేజుకి వచ్చి హరి వస్తాడు, తర్వాత శ్రీకాంత్ గారికి వచ్చి సుహాసిని గారు వస్తారు, ఇంకా దీక్షిత వచ్చి మన డిమాండ్ పవన్కి వస్తుంది, రీతు వచ్చి రాకేష్కి వస్తుంది, ఇక ఇమాన్యుల్ వచ్చి మన పల్లవి గారికి అనుకుంటా. ఇలా అందరూ అయిపోతారు. ఇంకా అందరు అక్కడ షో ఒకటి జరుగుతుంది కదా, మొన్నట్లాగానే మొన్నట్లాగా అయితే ఇక్కడ పేర్లు ఫజిల్లా కాదు, ఈయన ఒక కూరగాయ చెప్తారు, ఒక కూరగాయనో ఒక ఫ్రూటో ఏదో ఒక పేరు చెప్తారు. ఆ పేరు వాళ్ళు డ్రా చేసి చూపించాలన్నమాట. దాంట్లో రీతు వాళ్ళకి ఛాన్సెస్ వస్తుంది. రీతు వాళ్ళకి ఛాన్సెస్ వచ్చినాక రీతు గెలుస్తుంది ఆ టాస్క్ ని. ఆ తర్వాత అందరూ అయిపోతారు. ఇంకా వంట చేయాలి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క వంటని చేస్తుంటారు. అక్కడ చాలా కామెడీ జరుగుతుంది అనమాట. మనకి ఇమాన్యుల్ హరి వచ్చి చాలా జోక్స్ వేస్తారు, చాలా కామెడీ ఉంటుంది. అంటే పర్లేదు, కొంచెం ఎక్స్ట్రా పంచెస్ వేశాడు అని అనిపిస్తుంది. అలా ఈ వీడియో మొత్తంలో కళ్యాణ్ తనుజ అంటున్నాయి. ఎంతసేపటికి నాకు వాళ్ళ గురించి వీడియోస్ చేసి వాళ్ళ గురించే వస్తుంది, కళ్యాణ్ తనుజ. అలా కాకుండా ఇక్కడ వీళ్ళు ఆ వంటలు ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు వాళ్ళందరికీ మన శనివారం ఎలా కట్ చేశారో, చేతులు హ్యాండ్స్ కట్ చేశారో అట్లానే హ్యాండ్స్ కట్ చేస్తారనమాట. ఇక్కడ వీళ్ళందరికీ ఎవరు వస్తారు, నేను చెప్పాను కదా, డిమాండ్ పవన్కి వచ్చి దీక్షిత వస్తుంది, రీతు వచ్చి రాకేష్ మాస్టర్కి వస్తుంది, రాకేష్ మాస్టర్ అంటున్నా, రాకేష్కి వస్తుంది, మన పల్లవి గారికి వచ్చి ఇమాన్యుల్ వస్తాడు, తేజు గారికి వచ్చి హరి వస్తాడు, శ్రీకాంత్ గారికి వచ్చి రీతు వస్తుంది అనమాట. శ్రీకాంత్ గారికి వచ్చి సుహాసిని వస్తుంది. ఇలా వస్తుంది, అందరికి చేతులు కట్టేస్తారు. అప్పుడు రాకేష్ వచ్చి రీతు, ఎవరైతే వీళ్ళందరి పేర్లు ఎవరు వద్దు అనుకుంటారో వాళ్ళ పేర్లే వచ్చాయన్నమాట. మీరు ఫస్ట్ వీళ్ళు అడుగుతారు మీకు ఏ జాతిరత్నం రాకూడదు అంటే ఒక్కొక్కరు పేరు చెప్తే వాళ్ళే వస్తారు కరెక్ట్గా. అసలు నేనైతే ఏంటి ఇంత పర్ఫెక్ట్ గా వాళ్ళు వద్దు అనుకున్న వాళ్ళే వచ్చారు అనుకున్నా. ఇక తర్వాత ఇంకా షో అక్కడికి వెళ్ళి కూరగాయలు అవి తెచ్చుకోవాలి కదా. ఈసారి ఏం చేస్తారంటే వీళ్ళు కదలకూడదు, కుక్స్ ఇక్కడే ఉండిపోయి వాళ్ళు
తెచ్చియాలన్నమాట అన్ని. వీళ్ళేం అడుగుతారో వాళ్ళు తెచ్చియాలి. అది మనకి శనివారం టాస్క్‌లో పెట్టలేదు. శనివారం ఎపిసోడ్‌లో అలా కాదు, మొత్తం వెళ్లి తెచ్చుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళే తెచ్చుకోవాలన్నమాట. అలా తెచ్చుకుంటున్నప్పుడు ఇంకా అక్కడ కొంచెం స్కిట్ జరుగుతుంది. స్కిట్ జరిగినప్పుడు కామెడీగా స్కిట్ జరుగుతుంది. హరి, ఇమాన్యుల్ ఉంటే తెలుసు కదా, మనం వాళ్ళు ఎవరు ఏకపోయినా వాళ్ళ మీద వాళ్ళే పంచలేసుకోవటం, లేకపోతే పక్కనోళ్ళ మీద పంచెస్ వేయటం ఇలా జరుగుతా ఉంటదనమాట. ఇంకా వంట చేసేటప్పటికి అందరూ వంట చేయడానికి రెడీ అవుతారు. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే అక్కడ వంట దగ్గర కూడా కోకోనట్స్ తాగటం అనేది, ఈ జడ్జెస్‌కి స్కిట్ చేసి నవ్వించడం అనేది జరుగుతుంది. అంటే శనివారం కొంచెం క్వైట్‌గా అంటే గుడ్ ఏమంటారు, ఒక సాఫ్ట్‌గా ఇలా ఎళ్ళిపోయింది. అంటే ఎక్కువ కామెడీ లేకుండా, మరీ వల్గర్ కామెడీ, మరీ ఓవర్ కామెడీ లేకుండా అలా మీడియంలో వెళ్ళిపోయింది. బట్ ఆదివారం ఏంటంటే చాలా కామెడీగా ఉంది. అంటే రీతు కానీ, ఇమాన్యుల్ కానీ, ఇంకా హరి కానీ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి, సుహాసిని గారు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం కొంచెం అంటే ఆదివారమే ఎక్కువ కామెడీ జరిగింది. ఇది తెలుసుకోవాలి మనం. ఇంకా హరి ఉంటే తెలుసు కదా, తన మీద తను పంచెస్ వేసుకుంటాడో తెలీదు, వేరే వాళ్ళ మీద వేద్దాం అనుకుంటాడో తెలీదు. బట్ తన మీద తనకి అందరు కలిసి తన మీదే పంచెస్ వేస్తారు. ఇంకా మన శ్రీదేవి మేడం అయితే బాబు నువ్వు ఆపరా స్వామి అన్నట్టు అనిపిస్తదనమాట హరిని. ఇంకా ఆపవయ్య నీ కామెడీ అన్నట్టుగా అనిపిస్తది. అలా ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క డిష్ చేస్తారు. ఒక్కొక్కళ్ళొచ్చి ఇంకా మన శ్రీకాంత్ గారు, సుహాసిని వచ్చి చోలే పూరి చేస్తారనమాట. చాలా బావుంటుంది. ఇంకా తర్వాత వచ్చి మన డిమాండ్ పవన్ వచ్చి ఏదో ఫిష్ సంబంధించింది ఒకటి ఐటెమ్ చేస్తాడు. ఫిష్‌కి సంబంధించిన ఐటెమ్. ఇంకా మన ఎవరు రాకేష్ వచ్చి ఆనియన్ గోంగూర మటన్ బిర్యానీ అంట. ఆనియన్ గోంగూర మటన్ బిర్యానీ ఇచ్చేస్తాడు. మన తేజు వచ్చి ఏదో ప్రాన్స్ కర్రీ చేసి, రైస్ వండి, తర్వాత మన రాగి పిండితో ముద్దలు చేస్తది. రాగి ముద్దలు అంటారు కదా, రాగి సంగటి అది చేస్తారు. ఇంకెవరు ఉన్నారబ్బా, పల్లవి గారొచ్చి చికెన్ కర్రీ వండి, బెంగుళూరు సైడ్ చికెన్ కర్రీ వండి దాంట్లోకి రాగి సంగటి చేస్తుందనమాట. అలా 5 మంది చేస్తారు కదా, 5 మంది తీసుకొచ్చి పెడతారు. అందరి వంటలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయని మెచ్చుకుంటారు. మన డిమాండ్ పవన్ అయితే అసలు సూపర్‌గా మెచ్చుకున్నారనమాట. అంటే ఫస్ట్ అటెంప్ట్‌లోనే చాలా బాగా చేశాడు. చాలా అంటే చాలా అసలు చాలా నచ్చిందనమాట. ఈ విషయంలో కూడా కళ్యాణ్ ఎందుకో డిమాండ్ పవర్‌ని చూసి నేర్చుకోవాలి. ఒక ఒక వంటకం ఇది చేయగానే దాని మీద మనం చాలా వరకు ధ్యాస పెట్టాలి. ఒకే ధ్యాస వేరే దాని మీద ఉండకూడదు అని నాకిక్కడ డిమాండ్ పవన్ నిరూపించాడనమాట. అట్లా అందరికీ హగ్స్ వస్తాయి. డిమాండ్ పవన్‌కి హగ్ చేసుకుంటారు. ఈసారి డిమాండ్ పవన్‌ని హగ్ చేసుకుంటారు. తేజుని హగ్ చేసుకుంటారు. ఇంకా రాకేష్ మాస్టర్‌ని అయితే ఇంకా చెప్పక్కర్లేదు. రాకేష్ మాస్టర్ కాదు, రాకేష్‌నైతే చెప్పక్కర్లేదు. చాలా అలీ గారైతే మనీ కూడా ఇస్తారు ₹1000. అట్లానే రీతుకి కూడా 1000 ఇస్తారనమాట. ఇంకా వీళ్ళొచ్చి ఇమాన్యుల్ వాళ్ళు ఒక అడుగు తినే వేషం లాగా వచ్చి అన్నట్టు అక్కడ కామెడీ అక్కడ కూడా వదలరనమాట. అక్కడ కూడా కామెడీ చేయాలనుకుంటారు. ఇంకా అక్కడికి అయిపోతుంది. అందరు వంటలు టేస్ట్ చూసినాక 83 పాయింట్స్‌తో మన శ్రీకాంత్ గారు లాస్ట్‌లో ఉంటారు. తర్వాత 87 పాయింట్ అనుకుంటా. 87 88 90 పల్లవి గారు ఉంటారు 4th ప్లేస్‌లో. 3rd ప్లేస్‌లో 92 మార్క్స్‌తో డిమాండ్ పవన్ ఉంటారు. అంటే ఫస్ట్ అటెంప్ట్‌లోనే 100కి డిమాండ్ పవన్‌కి 92 మార్క్స్ వస్తాయి ఫస్ట్ అటెంప్ట్‌లోనే. చాలా అంటే చాలా బాగా నచ్చింది. 92 మార్క్స్ అయిపోయినాక మన 94 ఎవరికి వచ్చిందంటే మన తేజు గారికి ప్రాన్స్‌తో అంటే ఏమంటారు, మనం నానబెట్టిన విత్తనాలతో కర్రీ చేస్తదామా. మనం మార్నింగ్ తింటాం కదా నానబెట్టిన విత్తనాలు, వాటితో కర్రీ చేస్తది. ఆ కర్రీ చాలా బావుంటదంట. సెకండ్ ప్లేస్‌లో వస్తుంది. అన్నిటికన్నా 99 పాయింట్స్‌తో రాకేష్ గోంగూర మటన్ బిర్యానీ 99 పాయింట్స్ వస్తాయి. ఈ లెక్కను చూసుకుంటే 90 అసలకి మనకి సెకండ్ సాటర్డే ఎపిసోడ్‌లో అసలు 90 మార్క్సే రాలే ఎవరికీ. 87 హైయెస్ట్ అనమాట ఫస్ట్‌లో వచ్చింది. ఈ లెక్కను చూసుకుంటే అందరికన్నా లాస్ట్‌లో మన కళ్యాణ్, తనుజానే ఉన్నారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు అనేది చాలా అంటే అప్పుడే ఎలిమినేట్ అవ్వరు. 4, 5 ఎపిసోడ్ల దాకా ఎలిమినేషన్ అనేది ఉండదు. మీ అందరికీ చెప్తున్నాను. ఎలిమినేషన్ అయితే ఉండదు. బట్ 4, 5 రోజులు ఐదో సండేనో, ఆరో సండేనో తప్పకుండా ఎలిమినేషన్ ఉంటుంది. అప్పటికి మన కళ్యాణ్ ఏమన్నా అంటే కళ్యాణ్ గాని, తనుజ గాని వాళ్ళ వంటల మీద ప్రాక్టీస్ పెట్టి బాగా చేస్తే గనక ముందుంటారు. లేకపోతే వీళ్ళిద్దరిలో ఎవరొకరు ఎలిమినేట్ అవ్వటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది నేను కరెక్ట్‌గా చెప్పలేను. నాకైతే తెలుసు ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కూడా. బట్ నేను చెప్పను ఇప్పుడే ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది కూడా. మీకు కూడా సస్పెన్స్ అనేది ఉండాలి కదా, ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది కూడా. మనకి ఎలిమినేట్ ఎపిసోడ్‌లు కూడా వచ్చేసాయి. ఆ ఎలిమినేట్ కూడా అయిపోయారు. అలా ఎలిమినేట్ అయిన వాళ్ళ గురించి కూడా వీడియో
అంటే ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని మళ్ళీ అడిగి చెప్పకుండా నేను ఎలానో చెప్పను. ఎలిమినేట్ సిచ్యువేషన్ వచ్చేదాకా ఎలాగో చెప్పను. మీకు తెలియదులే అనుకుంటారా? ఓకే. ఐ డోంట్ నో. మీరు అనుకున్నా సరే నాకేం ప్రాబ్లం లేదు. కానీ అన్నిటి మీద నేను ఒకటి రివ్యూగా ఏం చెప్పాలనుకుంటే సాటర్డే ఎపిసోడ్ కన్నా సండే ఎపిసోడ్ ఒక నవ్వు పరంగా, ఒక కామెడీ పరంగా కొంచెం హైలో ఉంది. వంటల పరంగా కూడా హైలో ఉంది అని చెప్పొచ్చు. బట్ టీఆర్పీ విషయానికొస్తే మాత్రం మన సాటర్డే ఎపిసోడే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆటోమేటిక్‌గా టీఆర్పీ అనేది మనకి సాటర్డేకే వస్తుంది. ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కువ ఇక్కడే ఉన్నారు కాబట్టి మిర్చల్ ఫ్యాన్స్ కానీ, తనుజ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ సాటర్డే చూస్తారు కాబట్టి సండే చాలా తక్కువ మంది చూసుంటారు నాకు తెలిసి కూడా. నేను ఇంకా వీడియో రివ్యూ కోసం చూసాను. లేకపోతే మామూలుగా వీడియో రివ్యూ లేకపోతే నేనసలు చూసుండేదాన్ని కాదు. అలా అన్నమాట. ఇంకా అయిపోయింది. అక్కడ చాలా బాగా చేశారు వంటలు. ఇంకా ఈ సండే వాళ్ళని కొట్టాలంటే సాటర్డే వాళ్ళు ఇంకా చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా చాలా బాగా వండాలి. ఇంకా చాలా బాగా కామెడీ స్కిట్ కూడా బాగా చెయ్యాలి అని అనిపించింది. అంటే మనకి ఎంత కళ్యాణ్, తనూజ ఉన్నా కూడా ఊపు రావాలి కదా! ఈ ఎపిసోడ్ చూడాలి అన్నప్పుడు ఊపు రావాలి కదా! ఆ ఊపు అనేది ఇంకా ఉండాలి అని నేను శనివారం ఎపిసోడ్‌లో అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీక్ కాకుండా ఆ పై వచ్చే 25థ్ ఎపిసోడ్‌లో 25థ్ అంటే మన కళ్యాణ్ బర్త్‌డేకి వీళ్ళిద్దరు కలిసి ఒక టాస్క్‌లో గెలుస్తారు. అది ఈ నెక్స్ట్ వీక్ కాదండి. చాలామంది ఏం చేస్తున్నారంటే మీరు చెప్పేది జరగదు. నేను నిన్న వీడియోలో చెప్పాను. ఒక క్యూట్ మూమెంట్స్ జరుగుతాయి అంటే చాలామంది వీడియో కింద వచ్చి ఏం చెప్తారు, మీరు చెప్పేది జరగలేదు. నెక్స్ట్ వీక్ వాళ్ళు కలవలేదంటే. ఆ నెక్స్ట్ వీక్ జరగదండి. నెక్స్ట్ వీక్‌లో తనుజ హ్యాండ్ బానే ఉంది. ఆ తర్వాత జరిగే దాంట్లో 25థ్ కానీ అలా వేస్తారు. ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ కాకుండా ఆపై. అంటే ఇంకా 2 వీక్స్ ఆగాలి. మనం అనుకున్న ఎపిసోడ్ రావాలంటే. అంటే వీళ్ళు ముందుగానే తీసేస్తారు కాబట్టి, ఎపిసోడ్ ముందుగానే తీసేస్తారు కాబట్టి, అక్కడ ఉండే ఫ్రెండ్స్ ముందు మనకి ఇన్ఫర్మేషన్ అందిస్తారు. ఇలా అక్క ఇలా జరిగింది, ఇలా అండి ఇలా జరిగింది. మీరు వీడియోలో పెట్టుకునే పనైతే పెట్టుకోండి. వీడియోలో మాట్లాడే పనైతే మాట్లాడండి. నేను ఆ ఎపిసోడ్ దగ్గరికొచ్చేదాకా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది కూడా తెలిసినా చెప్పలేం. అంతే. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ వీడియోలో ఈ కుక్ విత్ జాతిరత్నాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది మీకు తెలిసిన కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి డిమాండ్ పవన్ చాలా క్వైట్‌గా ఉన్నాడని అనుకోవచ్చు. చాలా సైలెంట్ కిల్లర్ లాగా అనిపించాడు నాకైతే దీంట్లో. చూద్దాం డిమాండ్ పవన్ ఎక్కడి వరకు వస్తాడు, ఎక్కడి వరకు ఉండబోతాడు అనేది కూడా చూద్దాము. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న హార్ట్ సింబల్ అయినా ఇవ్వండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏదైనా సరే అది బ్యాడ్ అయినా ఓకే అయినా ఏ అభిప్రాయాన్నైనా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.